ఏదైనా కేసులో అరెస్టు చేసిన నిందితులను రోడ్డు మీద పరేడ్‌లాగా నడిపించకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ చాలా క్లియర్‌గా ఉన్నాయి. తాను అపరాధి అని తేలేంత వరకు నిందితులు నిరపరాధులే. వాళ్ళ ఆత్మగౌరవం, వాళ్ళ గౌరవం చాలా ఇంపార్టెంట్ అని సుప్రీంకోర్టు చాలా సార్లు చెప్పింది. కానీ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళకు వాళ్ళు హీరోయిజాన్ని ఆపాదించుకుంటూ పత్రికల్లో ఒక అటెన్షన్ కోసం పాలకులను సాటిస్ఫై చేయాలి అని ఏదో కేసులు అరెస్ట్ చేయడం, రోడ్డు మీద నడిపించడం. పైగా డీజీపీ గారు లాంటి వాళ్ళనే అలా రోడ్డు మీద నడిపించడం సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి విరుద్ధం కదా అంటే, సారి ఎటకారంగా మా వాహనాల్లో పెట్రోల్ లేదులేండి అంటూ ఉన్నారు. వీటి మీద హైకోర్టుకి వెళ్ళింది ఒక సంస్థ. తాజాగా హైకోర్టు ఈ పిటిషన్ విచారణకు స్వీకరించి చాలా ఆసక్తికర వ్యాఖ్యలు అండ్ అడ్వకేట్ జనరల్ను కూడా అబద్ధాలు ఎందుకు చెప్తారో అని కూడా అసహనం వ్యక్తం చేసుకుంటూ అసలు మీ పద్ధతి ఏమీ బాగోలేదు అని పోలీసుల మీద కూడా చాలా సీరియస్ అయింది. మీరు అరెస్ట్ చేస్తేనే వాళ్ళు తప్పు చేసేసినట్లు అవుతారా? వాళ్ళు ఏమన్నా ముద్దాయిలు అయిపోతారా? జస్ట్ వాళ్ళు నిందితులు మాత్రమే. మీరు వాళ్ళ మీద అభియోగాలు అంటే ఆరోపణలతో మాత్రమే చేశారు అరెస్టు. వాళ్ళ గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉంటుంది. అది వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు. రోడ్డు మీద నడిపించే హక్కు మీకు ఎవరిచ్చారు అని పోలీసులను సీరియస్గా ప్రశ్నించినప్పుడు వాళ్ళ తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించుకుంటూ, లేదు మేము ఎక్కడా చేయలేదు ఇలా, ఒక కొవ్వూరులో మాత్రం వెహికల్లో పెట్రోల్ అయిపోతే నడిపించాల్సి వచ్చింది అంటే అబద్ధాలు ఎందుకు చెప్తారు? గుంటూరు జిల్లాలో నడిపించారు, కృష్ణా జిల్లాలో నడిపించారు, తూర్పుగోదావరి జిల్లాలో నడిపించారు. ఈ పిటిషనర్ మర్చిపోయినట్టున్నారు, సత్యసాయి జిల్లా కదిరిలో కూడా నడిపించారు. ఇట్లాంటి చాలా సంఘటనలు. ఇవన్నీ ఏంటి? అబద్ధాలు చెప్పకండి కోర్టుకు అని చెబుతూ పోలీసులను కూడా చట్టాన్ని మీరే చేతిలోకి తీసుకుంటే ఇక న్యాయస్థానాలు ఎందుకు? అలా నడిపించకూడదని తెలిసి ఏంటి ఇదంతా? మేమేం చేసినా కూడా చెల్లుబాటు అవుతుందని చెప్పి ఏమైనా భ్రమల్లో ఉన్నారేమో అని చెప్పి పోలీసుల మీద కూడా సీరియస్ అయింది. తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేశారు. అయితే ఈ పత్రికలు అనవేటేటివి పత్రికలు ఎక్కడ ఉన్నాయిలే? రాజకీయ పార్టీలకు పిఆర్ కన్సల్టింగ్ అంటే కన్సల్టెన్సీ చేసే ఆఫీసులు మాత్రమే అవి. వాళ్ళు రాసుకుంటూ వచ్చారు. తాజాగా కూడా ఎక్కడో చీరాలలో నడిపించారంట. దాన్ని క్యారీ చేసుకుంటూ వచ్చిన పత్రిక ఏం రాసుకుంటూ వచ్చే ఈ పత్రికలు తెలుగుదేశం పార్టీ కరపత్రికలు నిందితులకు ఇట్లా రోడ్డు మీద నడిపించి ఎస్పీ తప్పు చేయాలంటే ఎవరైనా ఇలాగే ఉంటుంది అని చెప్పి తప్పు చేయాలనుకునే వాళ్ళు భయపడే విధంగా సంకేతాలు పంపించారట. ఇట్లాంటివి పత్రికల ఎవరి హక్కులు హరించి వేయకోబడకూడదు. బేసిక్గా ఒక మనిషి గౌరవం, ప్రతి ఒక్కరికి గౌరవం ఉంటుంది. నిరూపితం కానంత వరకు వాళ్ళు తప్పు చేసినట్లు కాదు. ఇవి సుప్రీంకోర్టు గైడ్లైన్స్కు విరుద్ధం అని చెప్పి రాయాల్సినటువంటి వీళ్ళు పోలీసులు చేస్తూ ఉంటే దానికి హీరోయిజం ఆపాదించుకుంటూ వార్తలు రాస్తారా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏ వ్యవస్థ సుప్రీం కాదు ఇక్కడ. ఏ వ్యవస్థ వాళ్ళకు అప్పగించిన పని మాత్రమే చేయాలి. ఇష్టరీతిని చేసుకుంటూ పోతూ ఉంటే ఎట్లా కుదురుతుంది? ఇట్లాంటి పాలకులు, ఇట్లాంటి పోలీసులు ఉంటారనే కదా చాలా స్వతంత్ర వ్యవస్థలు ఏర్పాటయ్యాయి దేశంలో. రాజ్యాంగం రాసిన వాళ్ళు అంత ఈజీగా ఏం రాయలేదు కదా. ఇట్లాంటి వాళ్ళు అందరికీ పట్టపక్కా లేకుండా ఏం చేసినా వదిలేసుకుంటే ఇక మళ్ళీ నియంతృత్వం వస్తుందని వీళ్ళకు పగ్గాలు వేసేకి వ్యవస్థలు వచ్చాయి. సో వ్యవస్థలు ఆ పని సక్రమంగా చేసి తీరాలి.